ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మీకు ఒక శుభవార్త. యేసుక్రీస్తు నామంలో మాకిచ్చిన మహాకృపను బట్టి 21 దినముల ఉపవాస ప్రార్థనా పండుగలు ప్రారంభించబడ్డాయి. అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు ఈ ప్రార్థనలు కంటిన్యూగా కొనసాగింప చేయబోతున్నాడు. ప్రభు మాకు ముందుగా నడిపిస్తున్నాడు. అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాడు. ఆనాడు నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు యెరూషలేం ప్రాకారం కట్టబడింది. పడిపోయిన ఆ గోడల్నే కట్టించిన దేవాదేవుడు ఈరోజు ఏ హృదయం పడిపోయిందో, మరి ఎవరింట్లో రోదన ఉందో, ఎవరు శోధనలో ఉన్నారు, ఎవరు బంధకాల్లో ఉన్నారు, ఎవరు అప్పుల్లో ఉన్నారు, ఎవరు సమస్యల్లో ఉన్నారు, ఎవరు విడిపోయి ఉన్నారో వారందరి కోసం కంటిన్యూగా మేము ప్రార్థన చేయబోతున్నాం. దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఉపవాసంలో పరలోక ప్రత్యక్షత అనుగ్రహించబడింది. అంటే ఉపవాసంలో ఎన్నో ఘన విజయాలు బైబిల్లో రాయబడ్డాయి. బైబిల్లో భక్తులు విజయం సాధించారు, అద్భుతంగా విడిపించబడ్డారు కూడా. ఈరోజు నువ్వు ఏ బంధకంలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, ఏ ఇబ్బందులో ఉన్నావు, ఏ కరువులో ఉన్నావు, ఏ ప్రాబ్లంలో ఉన్నావు, మరి మీ కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లం కోసం మేమందరం కలిసి ప్రార్థన చేద్దాం. నీ బంధకములన్నింటిలో నుంచి ప్రభు నిన్ను విడిపించబోతున్నాను. నీ జీవిత విధానంలో ప్రభు మిమ్మల్ని ఎలాగ నడిపించాలనో, ఎలాగ అద్దరికి చేర్చాలనో ఆయనకు తెలుసు. కాబట్టి మనమందరం కలిసి ఆయన పాదాలు పట్టుకుందాం. తప్పకుండా ప్రభు మన జీవితాల్లో అద్భుతం చేయబోతున్నాడు. ప్రభు మనందరినీ దీవించుగాక. ఆమేన్.